తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరిహర నాదరాజు గారు. సో శంబాల ప్రయాణం నుంచి 7 తర్వాత 8వ వ్యక్తి అని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే శంబాల వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని. అదేవిధంగా అక్కడికి వెళ్ళే వారు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏమాత్రం వెళ్ళలేరు. టోటల్గా పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్ ఉంటేనే వెళ్ళగలుగుతారు. సో సార్, శంబాల ప్రయాణం ఎలా జరిగిందనేది మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, శంబాల వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని అని చెప్తూ ఉంటారు. నిజంగా శంబాల రహస్యం ఏంటి? మీరు ఎలా వెళ్ళారు? మీరు ఎన్ని రోజుల నుంచి వెళ్ళాలి అని అనుకున్నారు? మీరు వెళ్ళిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటి అసలు? శంబాల అనేది ఒక అమ్మవారి ప్లేస్ అన్నది. ఓకే. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి హిమాలయాల్లో ఉన్న ఒక అదృశ్య నగరం అది. ఓకే. అంటే గూగుల్ మ్యాప్లో అదేమి కనబడదు కాదు. అంటే శంబాల అంటే వెళ్ళాలి అంటే కనుక మనకి ఎవరు డైరెక్ట్గా వెళ్తాక లేదండి, ఎవరో ఒకరు తీసుకెళ్ళాలి. ఓకే. ప్యూరిటీ ఉండాలి ఫస్ట్. ప్యూరిటీ అంటే దేహశుద్ధి ఉండాలి. కలియుగంలో అది సాధ్యం కాని కదా పని కదా. అంటే అదే మనం ఏదైతే అనుకుంటామో అదండి. సాధ్యం కాదు అనుకుంటే సాధ్యం కాదు, అవుతుంది అనుకుంటే అవుతుంది. మనం ఏ పాత్ ఎంచుకుంటాం అనేది మనమే డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే. అదే అంటే ప్యూర్ అంటే ఈ రోజున అందరూ ఏదో రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. అవును. హెల్త్ ప్రాబ్లం లేని ఇల్లు ఉందండి? ఖచ్చితంగా సార్. హెల్త్ ప్రాబ్లం, మానసిక సమస్యలు అన్నీ ఉన్నాయి. మీరు ఎప్పుడైతే నేను శంబాల వెళ్తాక రెడీగా ఉన్నాను అని మీరు సంకల్పం పెట్టుకుంటే ఫస్ట్ మీ హెల్త్ ప్రాబ్లం తగ్గిపోతాయి. ఓన్లీ అంతే. మొత్తం ఆటోమేటికల్లీ మీరు వస్తారు, ఆ సొల్యూషన్ తీసుకుంటారు. ఆటోమేటికల్లీ మీకు ఏ రకమైన హెల్త్ ప్రాబ్లం లైఫ్లో ఉండదు. ఓకే. ఏ రకమైన హెల్త్ ప్రాబ్లం, ఫిజికల్ హెల్త్, ఓకే, ఎమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఇంటలెక్చువల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఎందుకంటే అది దైవ స్థలం, అది దేవుడి యొక్క స్థితి ఉన్న స్థలం. అది అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం అనుకోవాలి సంకల్పం. నేను ప్యూరిటీగా ఉంటాను, నేను అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాను, నువ్వే దారి చూపించని మీరు యూనివర్స్ అని అడిగితే ఆటోమేటిక్గా శంబాల తల్లి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఓకే. అంటే ఫస్ట్ మీకు సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే సంకల్పం ఉంటుందో అది 100% జరిగిపోతుంది. నాకు కూడా అసలు నేను యాక్చువల్గా మా ఆర్గనైజేషన్ పేరు అంటే శంబాల 360 సొల్యూషన్స్. ఓకే. అంటే శంబాల అనేది హైయర్ ఎనర్జీ ఇన్ ద వరల్డ్. ఓకే. పేరు పెట్టుకుంటే ఇంకా హై ఎనర్జీ అంటే అంతేనండి. శంబాల అనే పేరులోనే వైబ్రేషన్ ఉంది. అంటే కాన్షియస్నెస్ ఫ్రీక్వెన్సీ కంటే హయ్యర్ లెవెల్ ఇది మొత్తం. ఓకే. దీనికంటే హయ్యర్ లెవెల్ ఇంకోటి లేదని ప్రపంచం. అంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి తీరాలి, ఇలాంటి ప్లేస్లో అనుకోవాలి. అదేంటంటే ఒకటి కూడా చెప్తాను. ఓకే. అసలుగా నేను డాక్టర్ సేగు కృష్ణ రమేష్ గారు అని మా గురువు గారు ఉన్నారండి. ఓకే. ఆయన బేసికల్గా అల్లోపతి డాక్టర్. ఆయన పుట్టింది తమిళనాడు కృష్ణగిరి, కర్ణాటకలో బెంగళూరులో పెరిగారు. లక్నో యూనివర్సిటీలో MBBS చేశారు, యుఎస్లో MS చేశారు, దుబాయ్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేశారు. ఓకే. ఆయన నాకు ఈ క్వాంటమ్ ఫిజిక్స్ మీద రీసెర్చ్ ఏదైతే ఉందో అందులో నేను ఉండటం వల్ల నేను డాక్టర్గా ఉన్నాను. కాన్షియస్నెస్లో ACEMEF అనే టెక్నాలజీ ద్వారా. తర్వాత ఆయన సైంటిస్ట్గా ఉంటే అందులో కూడా నేను కూడా ఉండటం జరిగింది అనమాట. అంటే ప్రపంచంలో 12 మంది ఆయన విద్య నేర్పించారు. ఓకే. తర్వాత ఆయన నాలాగే ఒక బేటీ అనే ఒక అమ్మాయి మంగోలియాలో నేర్చుకుంది ఈ విద్య అంతా. ఓకే. అప్పుడు ఈ యొక్క విద్య నేర్పిస్తాకని చెప్పి ఆయన మొత్తం అన్ని కంట్రీలో తిరిగేవారు మొత్తం రమేష్ గారు. ఓకే. అంటే ఇది కొత్త టెక్నాలజీ అనమాట, వేదిక్ సైన్స్. ఓకే. అంటే ఏ మెడిసిన్ వాడక్కర్ లేకుండా మీలో ఉన్న శక్తి ద్వారా విశ్వందరి శక్తిని మీరు తీసుకుని మీకు అన్ని ప్రాబ్లంలు తగ్గించేసుకోవచ్చు అనే కొత్త కాన్సెప్ట్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో సార్, రాబోయే రోజుల్లో ఇంటికి ఒక క్యాన్సర్ అవుతుందని, షుగర్ పేషెంట్లు పెరుగుతారని అంటున్నారు. కానీ మీరు ఇది చేసే ఏదైతే అంటున్నారో ఏ టాబ్లెట్ అవసరం లేదు, మరి దీని ద్వారా తగ్గించవచ్చు అంటారా? ఇక్కడ ఏంటంటే 2 రకాలు ఉంటాయండి. ఒకటి వెల్నెస్, 2 ఇల్నెస్. మీరు వెల్నెస్లో ఉన్నప్పుడు మీరు కనుక దాని మీద అవేర్నెస్ పెంచుకొని మీరు పాత్ మార్చుకోగలిగితే మీరు లైఫ్ టైం వెల్నెస్లోనే ఉంటారు. అసలు ఏ రకమైన ప్రాబ్లం రాదు. మీరు వదిలేసి ఏం అవ్వదులే, జరిగిపోతే జరిగిపోని అనుకుంటే అప్పుడు మళ్ళీ మీరు అల్లోపతి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సింది. ఓకే. అంటే ఏదైనా మీ ఆలోచనలోనే ఉంది. అంటే మనకు మనం మార్చుకోవచ్చు. ఎందుకంటే మన బాడీలో అతీతమైన శక్తి ఉందండి. మన బాడీ రిపేర్ చేసుకుంటాం. మన బాడీలోనే ఇంటెలిజెన్స్ ఉందని మొత్తం. అవును. అంటే యూనివర్స్లో ఎనర్జీ మన బాడీ తీసుకుని మన బాడీ రిపేర్ చేసుకుంటుంది, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా. ఓకే. అది మనకు తెలియదు ఇప్పుడు. ఓకే. అంటే యూనివర్స్లోనే శక్తి ఉంది, మనలోనే శక్తి ఉంది. అది రాకుండా మనం ఏంటంటే డిపెండ్ అయిపోతున్నాం మొత్తం. ఓకే. అంటే ఒకటి చెప్తాను, అంటే చాలా యూనిక్ సబ్జెక్ట్ ఇది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో రకం సమస్యతో బాధపడుతున్నారు. ఫస్ట్ సమస్య నుంచి బయటికి రావాలి అనుకున్నప్పుడు
మీరు శంబాలా 360 సొల్యూషన్స్కి వచ్చి నేను శంబాలా వెళ్తాకి రెడీగా ఉన్నాను, మీరు శంబాలకు దారి చూపించండి, నేను కూడా రైటిస్ పోతలు వెళ్తాను, నాకు కూడా ప్యూరిటీగా ఉంటాను, ఇప్పటివరకు ఉన్న కష్టాలని చాలు అని అనుకుని మీలో మీరు ఆ పాత్రలో కనుక వద్దామని మీరు ప్రిపేర్ అవుతాయి 100% మీకు ఇది జరిగిపోతుంది. ఓకే. అంటే నేను అనుభవం చూపిస్తాను, ఎక్స్పీరియన్స్. ఎవరైతే నా దగ్గరికి వచ్చారో మీరు మైండ్ అనేది చాలా స్ట్రెస్లో ఉన్నారు. ఈరోజు స్ట్రెస్ లేని పర్సన్ లేరండి. ఈరోజు ప్రాబ్లమ్స్ అన్ని రావడం గల స్ట్రెస్ అండి. ఈ శంబాలా శక్తితో ఏదైతే స్ట్రెస్ ఉందో ఆ స్ట్రెస్ జీరోకి వెళ్ళిపోతారు 3 to 5 minutes. ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గిపోయిందో బాడీ అంతా లైట్ వెయిట్ అయిపోతుంది. ఎప్పుడైతే బాడీ లైట్ వెయిట్ అయిపోయిందో యూనివర్స్లో ఉన్న కాన్షియస్నెస్ ఎనర్జీ మన బాడీ తీసుకుని మన బాడీ రిపేర్ చేసుకుంటుంది. అన్ని రకాల ప్రాబ్లమ్స్ మన బాడీ వింటుంది, మన మాట వింటుంది. ఓకే. కానీ మనం దాన్ని అలా అనుకోకుండా ఇప్పుడు కష్టాలే మాట్లాడుతూ ఉంటాం, కష్టాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. అవును, వాటి ఎట్లా పోతాయి అంతేకాదు, మనకు తెలియదు కదండి. ఇప్పుడు మనకి ఏంటంటే నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు క్యాన్సర్ ఉంది, నాకు క్యాన్సర్ ఉంది అని రోజు చెప్పుకుంటే మళ్ళీ ఏమవుతుంది, ఆ క్యాన్సర్ పెద్దదవుతుంది. ఓకే. ఓకే. అంటే నెగిటివ్ ఎప్పుడు ఉచ్చరించద్దు అంటారు. అసలు ఆలోచన కూడా రాకూడదండి. నెగిటివ్ ఆలోచన అసలు మనసులోకి వస్తే నెగిటివ్ అంటే ఆలోచనకు శక్తి ఉందండి, చాలా పవర్. మనం అనుకుంటున్నాం అండి, మీరు ఏదైతే ఆలోచిస్తారో జరిగిపోతుంది, అబ్బో ఏదైతే మాట్లాడతారో అది కూడా జరిగిపోతుంది. ఓకే. అందుకని భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పారండి, యద్భావం తద్భావం, నువ్వేమనుకుంటావు అది జరిగిపోతుంది. అంటే మనం అనుకుంటాం, లేకపోతే అప్పులు ఉన్నాయి, నీ అప్పులు ఇంకా పెరుగుతాయి. నువ్వు అనారోగ్యంగా ఉంది, నీ అనారోగ్యం ఇంకా పెరిగిపోతుంది. నువ్వు ఏదైతే సమస్యల్ని ప్రాబ్లమ్స్ని ఎత్తి చూపిస్తున్నావు తప్ప దాన్ని కట్ చేసి నాకు ఇంత శక్తి ఇచ్చినందుకు విశ్వానికి ధన్యవాదాలు, నాకు ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నేను చాలా రుణపడి ఉన్నాను. ఎప్పుడైతే మీరు ఆ ఎఫర్మేషన్స్ మీలో మాట్లాడగలిగారు ఆటోమేటిక్గా మార్పు అనేది రావడం జరుగుతుంది. సరే, ఇంకోటి, మీరు శంబాలా వెళ్ళారు కదా, మీరు వెళ్ళొచ్చిన తర్వాత మీ అనుభూతి ఏంటి? అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఎటువంటి ఫలితాలు కూడా వచ్చాయి? చాలామంది బిఫోర్ ఆఫ్టర్ అని చెప్తా ఉంటారు, మరి మీ లైఫ్లో బిఫోర్ ఆఫ్టర్ ఏంటి అసలు? హెవెన్ నుంచి హెల్కి వచ్చాను అంతే. అది స్వర్గం అండి, ఇది నరకం అంతే. ఇంకా అంత ఎందుకంటే ఇంకేం చెప్పలేము. అంతే, అక్కడ ఎంత పవర్ఫుల్ అంటే ఊహించిన శక్తి అక్కడ ఉందండి. ఇప్పుడు మీరు తిరుపతి వెంకటేశ్వర టెంపుల్కి వెళ్తారు, అక్కడికి వెళ్ళగానే మీ మైండ్ అంతా జీరోకి వెళ్ళిపోతుంది. అసలు మీ థాట్లెస్ స్టేజ్కి వెళ్ళిపోతారు. అక్కడ అమ్మవారి శక్తి అది. అంటే సృష్టి బిగినింగ్ శంబాల నుంచి. శంబాలలోనే ఒక మ్యాన్ అండ్ ఉమెన్ పుట్టి అక్కడి నుంచి ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యారు. ఇదంతా ఇలా హైయెస్ట్ పాపులేషన్ ఎక్కడ ఉందండి? చైనాలో ఉంది, తర్వాత ఇండియాలో ఉంది. ఇక్కడ ఎందుకు ఉందండి అంటే హిమాలయాల అవతల యువతల. అందుకని మనది ఏమన్నారంటే కర్మభూమి అన్నారు, హిమాలయాల్ని వేదభూమి అన్నారు, అది పుణ్యభూమి అన్నారు. పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి సార్ అసలు? అంటే అసలు మీరు చిన్న క్వశ్చన్ అడుగుతానండి, దేవుడు ఉన్నాడండి? ఉన్నాడు. నమ్మకంతోనే మనం ప్రయాణం చేస్తారు. నమ్మకం అంటున్నారండి. అంటే మానవుల్లాగా ఆయన కనిపించడు, ఒక ఆరా అనేది ఉంది, అదే దేవుడు అని నేను నమ్ముతాను అంతే. మీలో ఉన్నాడా బయట ఉన్నాడా? అంటే మనలో ఉన్నాడు అనుకోవడం మూర్ఖత్వం అని నేను అనుకుంటాను. చాలామంది నేనే దేవుడిని అని చెప్పుతూ ఉంటారు, కానీ అది తప్పని నేను అంటాను. ఎందుకంటే గుళ్ళల్లో లేకపోతే పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో ఒక పవర్ఫుల్ ఆరా ఉంటుంది, ఆయనే దేవుడు అని నేను నమ్ముతాను. వెరీ గుడ్. అంటే మీరు దేవుడు అనుకుంటే దేవుడి యొక్క పర్ఫెక్షన్ ఏంటి అంటారండి, దేవుడు అనేది ఒక శక్తి. ఓకే. పంచభూతాలనే నేను భగవంతుడు అంటాను. ఓకే. పంచభూతాలే కదండి. అవును. మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? యూనివర్స్ నుంచి వచ్చింది. అవును. అంటే యూనివర్స్లో ఉన్నది మీలో ఉన్నది ఒకటి. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మూడు తెలుసుకోవాలి. మనకి 3 ఉన్నాయండి. ఒకటి బాడీ, ఫిజికల్ బాడీ. అవును. 2 మైండ్ అండి. అవును. 3 ఆత్మ. ఈ బాడీ ఏదవుతుందో ఇది పంచభూతాలతో కనెక్ట్ అయి ఉంటుందండి. అంటే మన పంచభూత తత్వం అంటారు మన బాడీ అంతా కూడా. పంచభూతాలంటే భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశం. అదే మైండ్ ఏదైతే ఉందో, ఆలోచన ఏదైతే ఉందో గ్రహాలతో కనెక్ట్ అయి ఉంటుంది. గ్రహాలే మన ఆలోచన, అయ్యే మన కర్మలు. ఓకే. అందుకని ఏ గ్రహం ఏదైతే ఉందో దాన్ని బట్టి మన ఆలోచనలు వస్తే అదే మనం మాట్లాడుతూ ఉంటాం. ఆత్మ అనేది యూనివర్స్ నుంచి, విశ్వం నుంచి కనెక్ట్ అయి ఉంటుందండి. అదే శంబాల తల్లితో. అంటే మనం అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ భూమి మీద ఉన్న 84 లక్షల కోట్ల జీవరాశులు ఆత్మరూపాన్ని భూమి మీదకి వచ్చి 84 లక్షల కోట్ల జీవరాశులు జన్మలెత్తి ఆఖరి జన్మ ఈ మానవ జన్మ. ఎంతో ఉత్తమమైన జన్మ. ఓకే. అంటే ఈ జన్మ వస్తే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ రాదండి. కానీ ఈ జన్మ 7 సార్లు వస్తుంది అందరికి కూడా. ఓకే. పునర్జననం 7 జన్మాల లోపల నువ్వెవరివి, నేనెవరిని అనేది మీరు తెలుసుకోగలగాలి. అంటే మీరు లోపలికి ప్రయాణం చేయాలి. ఎప్పుడైతే మీరు ఆత్మను పట్టుకోగలిగారో మీరు ట్రాన్స్ఫార్మేషన్ అవుతారు.
ఓకే. అంటే క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై ఎలా అవుతాయందో ప్రతి మానవుడు ఒక భగవంతుడిగా మారి విశ్వంలో ఉన్న పరమాత్మలో మీ ఆత్మ ఐక్యం చేయాలి. అదే మోక్షం, అదే ఎన్లైట్మెంట్, అదే పర్పస్ ఆఫ్ లైఫ్. ఓకే. అంటే లేదు అంటే మీరు ఇలా జన్మలు ఎత్తుదాం అనుకుంటే మళ్ళీ 84 లక్షల కోట్ల జన్మలు ఎత్తి మళ్ళీ మానవుడిగా పుట్టి 7 జన్మలు ఎత్తి ఇలా తిరుగుతానే ఉండాలి సైకిల్లో. ఓకే. మరి ఇలా తిరుగుదాం అనుకుంటున్నారు, ఇదే ఆఖరి జన్మ చేసుకుందాం అనుకుంటున్నారు అనేది పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఓకే. అంటే మీరెవరు అనేది మీరు తెలుసుకోగలగాలి. Yes. ఎప్పుడు తెలుస్తుంది? బయట లేడు అంటలేదు, బయట ఉన్నాడు, సృష్టిలో అంతలోనే ఉన్నాడు. అందుకనే మనకు చూడండి, మనకు దశావతారాల గురించి మనం చెప్పుకుంటాం. అవును. దశావతారాలు ఉన్నాయి కదండి. చూడండి మనకి ఎంత ఈజీగా చెప్పారు దాన్ని బట్టి మీకు అర్థమైపోవాలి యూనివర్స్ గురించి. ఫస్ట్ అవతారం ఏంటండి? మత్స్య అవతారం. అవును. అంటే సముద్ర జలంలో ఉన్న అన్ని జీవుల్లోని నేనున్నాడు అని పరమాత్ముడు చూపించాడు అక్కడ అవతారంలో. రెండో అవతారం ఏమని చెప్పారు? కూర్మ అవతారం అన్నారు. అది నీటిలోనే ఉంటుంది, నేల మీద కూడా ఉంటుంది. అంటే నీటిలో ఉన్న అన్ని ప్రాణులు నేనే, మీద ఉన్న అన్ని ప్రాణుల్లోనూ నేను ఉన్నాను అని అక్కడ చెప్పడం జరిగింది. మూడో అవతారం ఎవరండి? నరసింహ అవతారం. అంటే సగం మృగంగా ఉంటాం, సగం మనిషిగా ఉంటాం. అంటే అందులోంచి మొత్తం ఎవల్యూషన్ పుట్టింది. తర్వాత వామన అవతారం, తర్వాత అడవిలో ఉంటే పరశురామ అవతారం, తర్వాత రామ అవతారం, కృష్ణ అవతారం, కల్కి అవతారం. అంటే ఈ భూమి మీద ఉన్న 84 లక్షల కోట్ల జీవరాశుల్లోని నేను ఉన్నాను అని పరమాత్మ చెప్పాడు. అంటే మన అన్నిటిలోని దయతో, ప్రేమతో, హృదయంతో మనం ప్రేమతో ఉండాలి. అంతేగాని మనం మనుషుల్ని ప్రేమించట్లేదు, జంతువుల్ని ప్రేమించట్లేదు, సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని మనం ప్రేమించట్లేదు. కమర్షియల్. అంటే దాని నుంచి కనుక మీరు ఇది అర్థం చేసుకోగలిగితే అందరిలోని దైవంతం చూడగలుగుతారు. అంటే మీరు ఆ రకమైన ప్రేమతత్వం కనుక పెంచుకోగలిగితే కనుక ఆటోమేటిక్లీ మీ లోపల నుంచి మారు. అంతనే హెడ్ ఈజ్ ఐస్ ఫ్యాక్టరీ, మౌత్ ఈజ్ షుగర్ ఫ్యాక్టరీ. ఎప్పుడు కూల్ గా ప్రశాంతంగా ఉండాలి. మనం మాట్లాడితే ఎదురు పంచదార పెట్టినట్టుగా ఉండాలి. అంటే మన ప్రేమతత్వాన్ని బోధించాలి. ఇప్పుడు అందరూ చెప్పేది అదే. నేనేమి కొత్తగా రాకెట్ సైన్స్ ఏం చెప్పట్లా. కాబట్టి సంబాలాలో ఉన్న హై ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే వల్ల ఇంకా తొందరగా అవుతుంది. అంటే అప్డేటెడ్. అంటే అప్పుడున్న కాలానికి ఇప్పుడున్న కాలానికి కాలం మారిందండి, కానీ మనకి ఆ కాలంలోనే ఉండిపోయాం. దాని నుంచి ఈ స్పిరిచువాలిటీలో కనుక ఎవరైతే మీరు అర్థం చేసుకోగలుగుతారు, ఈ అప్డేటెడ్ టెక్నాలజీ మీరు తీసుకోగలుగుతారు, మీరు తొందరగా రికవర్ అయిపోతారు. సార్, దీనికి కర్మ కూడా ఆధారపడి ఉంటుంది కదా. మరి ఇప్పుడు చేసిన కర్మలు అనుభవించాలని అని అంటారు. మరి శంబాల నగరానికి వెళ్ళి 360 డిగ్రీ యాక్టివేట్ చేసుకున్నంత మాత్రాన కర్మ ఫలితం అనేది బ్యాలెన్స్ అవుతుందా, తగ్గిపోతుందా? మరి ఇది ఏదైనా కూడా కర్మ మీదనే ఆధారపడి ఉంటుంది కదా. మీరేం చెప్తారు దీనికి? ఇది చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అండి. అంటే కర్మ ఇప్పటి వరకు ఏంటంటే మన కర్మ అంటే నీ కర్మను అనుభవించాలరా అన్నారు. అంటే కర్మ అనుభవించాలి కాదు కదండి. మన కర్మని ఏ భగవంతుడు క్లియర్ చేయలేడు, ఏ గురువు క్లియర్ చేయలేడు. ఇక్కడ నీ దగ్గర ఉన్న 2 ఆప్షన్లు. అనుభవిస్తావా, రీరేట్ చేసుకుంటావా? రీరేట్ ఎలా చేసుకోవాలో నేను వేచి చూపిస్తాను. అంటే రీరేట్ ఎలా చేసుకోవాలి అంటే కర్మ పోవాలంటే 4 రకాల వేలు చెప్పారండి. ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ రియలైజేషన్. పశ్చాత్తాపంతో నీ కర్మలన్నీ పోతాయి. ఫస్ట్ 25% నీ కర్మకి రీరేట్ అవుతాక నీ మొదటి స్టెప్లోకి వచ్చేసినట్టు. అంటే ఫస్ట్ సరెండర్ అవ్వాలి యూనివర్స్కి, విశ్వానికి సరెండర్ అవ్వాలి. ఇప్పటివరకు నేను ఎన్నో తప్పులు చేశాను, ఇక్కడి నుంచి నేను ప్యూరిటీగా ఉందాం అనుకుంటున్నాను, నేను ఏ తప్పు చేయదలుచుకోలేదు, ఇక్కడి నుంచి నేను నాలో మార్పు వస్తుంది అని నీ అంతటి నువ్వు లోపల నుంచి అనుకున్నప్పుడు నీ ఫస్ట్ స్టెప్లో కర్మ రీరేట్ అవుతాక అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే సాధన. సాధన అంటే ఇప్పటివరకు మనం బయట ఎదుగుతున్నాం అండి, నీ లోపలికి నువ్వు ఎతకాలి. నీ లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలండి? నీ పేరు నువ్వు చాంటింగ్ చేసుకోవాలి. అది మన పేరు మనం చాంటింగ్ చేసుకుంటే వర్త్ఫుల్ అంటారు. 100%. మీ పేరండి ముఖేష్ గారు. మీరు జస్ట్ ఇలా పెట్టుకోండి, సరముద్ర పెట్టుకోండి. మీరు ఏదైతే చూస్తున్నారో దాన్ని ఊహించుకొని వెళ్ళి కళ్ళు మూసుకొని ఓం ముఖేశాయ నమః అని ఎప్పుడైతే మీ పేరు మీరు చాంటింగ్ చేసుకున్నారో మీ లోపల మీ సోల్లోకి వెళ్ళి మీ కర్మ రీరైట్ అయిపోతుంది. చాలా మంది అమ్మవారి నామము లేకపోతే దేవుడి నామము స్మరించమని చెప్తాను. అది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. మీరు విడగొట్టేస్తున్నారు, నేను కలుపుతున్నాను అంతే. ఇప్పుడు ఆయన వేరు మీరు వేరు కాదు కదా. నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి దగ్గర నుంచి వచ్చింది. అంతే.
సృష్టిలో ఉన్నప్పుడు మీరు ఎలా చూడగలుగుతున్నారు, ఎలా మాట్లాడగలుగుతున్నారు, ఎలా వినగలుగుతున్నారు, ఈ పంచేంద్రియాలు ఎలా పనిచేస్తారు, మీకు శక్తి ఎలా వచ్చింది? ఆ శక్తి యూనివర్స్ నుంచి వస్తున్నది. అంటే యూనివర్స్ ఉన్నది మీదు, అంటే మీలో మార్పు రావాలి ఫస్ట్. నేను వేరు అనుకున్నప్పుడు మనం ఇలాగే సన్మార్గంలో లేకుండా దుర్మార్గంగా ఉండటం వల్ల ఏంటి ఉపయోగం అండి? ఎప్పుడైతే ఆయన మీరు ఒకటే అనుకున్నప్పుడు మీలో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అందుకని ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. 9 స్టెప్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, 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 ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఎప్పుడైతే మీరు మీ పేరు చాంటింగ్ చేసుకుంటూ ఉన్నారు, ఆటోమేటికల్లీ మీ కర్మ 50% బ్యాలెన్స్ అయిపోతుంది. ఇలా చేస్తున్న క్రమంలో మన పేరని కాదు, మనం ఒక రామనామైనా లేకపోతే అమ్మవారి నామైనా ఉచ్చరించినప్పటికీ కూడా కొంత నెగిటివ్ మైండ్ సెట్ అనేది మన లోపల వెళ్ళిపోతూ ఉంటుంది. చాంట్ చేయకుండా ఆపేస్తూ ఉంటాయి, ఏదో దిక్కుమాలిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం, చాలామంది చెప్తారు, అది నేను కూడా చెప్తున్నా. సో దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా తొక్కి పెట్టాలంటారు అసలు? దానికి మన దగ్గర అంటే ఏదైనా ఒక పెద్దానికి ఒక టూల్ కావాలి. ఓకే, ఎస్, అవును. అంటే టూల్ లేనని చెప్పి మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు. అసలు ఎందుకు వస్తున్నాయని ప్రాబ్లం, మీరు ఉండే ప్రదేశం. ఓకే. మీరు ఎక్కడైతే ఇప్పుడు మీరు శ్మశానంలో ఉన్నారు, మీ ఎనర్జీస్ అన్ని డ్రాప్ అయిపోతాయి, మీకు తలపోటు వచ్చేస్తుంది. మీరు గుడికి వెళ్ళారు, అక్కడ ఎనర్జీస్ హై లెవెల్లో ఉంటాయి, ఆటోమేటిక్గా మీకు పాజిటివ్ అయిపోతుంది. అంటే మీరు ఉండే ప్రదేశం, అంటే నేను ఇక్కడ ఏంటంటే 360 degreesలో మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ రీరైట్ చేసేలా హెల్ప్ చేస్తాను, వే చూపిస్తాను. అంటే మీరుండి ఇల్లుని కరెక్ట్ చేస్తాను, మీ గ్రహాలు బ్యాలెన్సింగ్ ఎలా చేస్తాను, రేడియేషన్ లేకుండా చేస్తామండి, భూమి లోపల ఉన్న జియోపతిక్ స్ట్రెస్ లేకుండా చేస్తామండి. ఓకే. అంటే ఒకటి కాదండి, మరి తాగే వాటర్ ప్యూరిటీ చేస్తామండి, మీరు తినే ఆహారం అంతా పెస్టిసైడ్స్ కెమికల్తో ఉంది, అది ప్యూరిటీ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి యూనివర్స్ మీకు కనెక్ట్ అయ్యేలా చేస్తారు మొత్తం. అంటే ఇప్పటివరకు ఎక్కడ ఎవరి దగ్గర లేని యొక్క కొత్త సబ్జెక్ట్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తుంది జరిగింది సంబాల 360 సొల్యూషన్ ద్వారా. సార్, ఇప్పుడు గ్రహాలు వాస్తు అని చెప్తా ఉంటారు. గ్రహాలు 9 గ్రహాలు ఉంటాయి, దానిలో 2 ఛాయాగ్రహాలు. అది పక్కన పెడితే వ్యక్తి జాతకరీత్యా ఆ గ్రహం బాగాలేదు, ఈ గ్రహం బాగాలేదు, దీనికి రెమెడీస్ చేసుకోవాలి, లేకపోతే దానివల్ల వచ్చే నష్టాలు కూడా మనకు చెప్తా ఉంటారు. అదేవిధంగా ఇంటి వాస్తు కూడా చూడమని చెప్తాను. దీనికి మీరు ఏం చెప్తారు మరి, ఈ గ్రహాలు వాస్తు? గ్రహాలు అంటే ఏంటంటే మనం ఎంతో యూనివర్స్లో ఉన్న గ్రహాల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆ గ్రహాలన్నీ కూడా మన లోపల కూడా ఉన్నాయండి. అంటే యూనివర్స్ అంతా మన లోపల ఉంది. మీకు చూస్తాను చూడండి, యూనివర్స్లో 70% వాటర్ ఉంది, భూమి చుట్టూ 70% వాటర్ ఉంది, 30% భూమి ఉంది. భూమి చుట్టూ మన బాడీలో కూడా 70% వాటర్ ఉంది, 30% మినరల్స్, కెమికల్స్ అనేవి ఉన్నాయి. భూమి చుట్టూ పంచభూతాలు ఉన్నాయండి, మన బాడీలో కూడా ఉన్నాయి. భూమి చుట్టూ స్పెక్ట్రమ్ 7 కలర్స్ ఉన్నాయండి, మనకి 7 చక్రాస్ ఉన్నాయి, సహస్రం, అగ్న, విశుద్ధ, అనాహత, స్వాదిష్టాన, మూలాధార, మణిపూర్. ఇదే కాకుండా భూమి చుట్టూ నవగ్రహాలు ఉన్నాయండి, మన బాడీలో నవగ్రహాలు ఎక్కువ ఉన్నాయి. చెప్పాలి, ఇది ఎక్కడ డిస్కనెక్ట్ అయిపోయింది. అందుకనే స్పిరిచువాలిటీకి సైన్స్కి డిస్కనెక్ట్ అయిపోయింది. ఇవన్నీ కూడా మీ తలరాత బాగాలేదురా అంటారు పాత రోజుల్లో. అంటే ఇక్కడ ఉన్నాయని చుట్టూ. ఇది బుధుడు స్థానం అండి. కరెక్ట్గా మీరు గుడికి వెళ్తే అలాగే ఉంటుంది, బుధుడు అక్కడ ఉంటాడు ఫస్ట్. దాని పక్కన శుక్రుడు ఉంటాడు, ఇది శుక్రస్థానం. ఇది చంద్రుడు అండి, ఇది చంద్రస్థానం. ఇది కుజుడు అండి, ఇది రాహు అండి. నెత్తిగాడు శని మీద ఉన్నాళ్ళు అంటారు. ఇది కేతు అండి. ఇక్కడ గురువు, ఈ చెవిలో గురువుపతిష్టం చేస్తారు. ఇక్కడ పెద్ద బ్రెయిన్ ఉంటే ఇక్కడ చిన్న బ్రెయిన్ ఉంటుంది, ఇక్కడ స్టోర్ అయిపోతున్నారు. ఇక్కడ సూర్యుడు అండి. ఏ గ్రహాలు, ఏ ఆలోచనలు, ఏ కర్మలు. ఒక మనిషి ఆలోచనతో గొప్ప సైంటిస్టే గొప్ప మేధావి అవుతున్నాడు, ఒక మనిషి ఆలోచనతో ఐసీసీ మిలిటరీ అందరిని చంపేస్తున్నాడు. అంటే ఎందుకంటే క్లాక్ వేలో తిరిగితే శుభగ్రహం, యాంటీ క్లాక్లో తిరిగితే పాపగ్రహం. సూర్యుడు శుభగ్రహం, చంద్రుడు శుభగ్రహం క్లాక్ వైజ్, బుధుడు క్లాక్ వైజ్, గురువు క్లాక్ వైజ్, 4 శుభగ్రహాలండి. కుజుడు యాంటీ క్లాక్, సాటర్న్ యాంటీ క్లాక్, రాహు, కేతువు యాంటీ క్లాక్, ఇన్విజిబుల్. శుక్రుడు ఒక ఆయన ఉన్నారండి, ఈయన క్లాక్ వేలో తిరిగితే శుభగ్రహం పక్కన వస్తారు, అఖండ రాజయోగం. ఈయన యాంటీ క్లాక్ లో తిరిగితే పాపగ్రహం పక్కన వస్తాయి కనుక ఆయన పిల్లలు లేకుండా రోడ్డు మీద అడుగు తింటూ, జైల్లో ఉంటూ, ఇబ్బందులు పడుతూ, యాక్సిడెంట్ అయ్యి పడుతూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా గ్రహాలే అనే మన ఆలోచనలు, దాన్ని బట్టి మనిషి బిహేవియర్ ఉంటుంది. ఇప్పుడు కష్టాలు రావుతున్నాయంటే కనుక ఈ గ్రహాల వల్లే. ఈ గ్రహాలన్నీ కర్మలతో డిపెండ్ అయి ఉన్నాయి. అంటే మనకి గత జన్మలో నువ్వు ఏదో మోసం చేసి, కష్టపడి, బాధ పెట్టి, ఎదురోళ్ళని ఇబ్బంది పెడితే అది 100% ఈ జన్మలో వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళ దగ్గరికి వస్తారు, డబ్బులు తీసుకెళ్ళిపోతారు, నేను మోసం చేస్తారు. అంటే కొంతమంది ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్ ఉంటుంది, కొంతమంది వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. ఎన్నిట్లకల్లా అష్టాకర్షణ అండి. మీరు ఎదురుగుండా నా దగ్గరికి వస్తే 3 నిమిషాల్లో మీ జాతకం మొత్తం చెప్పేస్తాం. మీరేం చెప్పక్కల్లా. నేను చెప్పిన తర్వాత 100కి 100% నిజం అనుకుంటే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. 99% నిజమై 1% నో అంటే డిలీట్ చేసేయండి, నా పేరు కూడా బ్లాక్ చేసేసుకోండి, మళ్ళీ దానికి రావాల్సిన అవసరం కూడా లేదు. అంటే నేను ఇక్కడ అనుభవం చూపిస్తాను. ఇప్పటివరకు అనుభవం చాలా ఇంపార్టెంట్.
ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో లైఫ్లో స్టక్అప్ అయిపోయారు. ఏదో రకం ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫ్యామిలీ రిలేషన్ డిస్టర్బెన్స్ వస్తున్నది, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు, లీగల్ ఇష్యూస్ వస్తా ఉంది, ఇరుక్కుంటున్నారు ఏదో రకంగా. అంటే ఇన్ని రకాలుగా ప్రతి ఒక్కళ్ళు ప్రజలందరూ చాలా కష్టాల్లో బాధల్లో ఉన్నారు. వాళ్ళందరికీ మనం దారి చూపించగలిగితే మీరే దేవుడు అవుతారు. అంతే కదా, అంతే కదండి. దేవుడు అంటే ఎవరండి? దారి చూపించేవాడు, మంచి చేసేవాడు. అంతే. దేవుడు అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అంటే దాని అర్థం ఏంటండి? ఒక మంచి దాంట్లోకి వెళ్తాం. ఫస్ట్ మీ ఆలోచనలు మారాలి, మీరు ప్యూరిటీ కావాలి. దేవుడు అంటే ఏంటి? ఏదో రకంగా కాదండి. ఆయనలా మీరు మారసాక మీరు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు రాముడు చూపించాడు, రాముడు అంటే దేవుడు అని, అతను సన్మార్గంలో నడిచారు. ఇలా ఉండాలి మానవుడు అంటే అనేది ఆయన చూపించారు. దానికి మనం రిఫ్లెక్ట్ చేసుకుని నువ్వు కూడా రాముడిగా మారాలి. అందుకని ఆయన వేరు మీరు వేరు అనుకుంటే ఎప్పుడు ఇలాగే ఉంటారు. అంతే కదండి. ఎంతోమంది మీరు ఆదర్శంగా ఉండాలి. చరిత్రలో మీకంటూ బుక్ ఉండాలి, ఒక పేజీ ఉండాలి. మీరు ఉన్నా లేకపోయినా మీ గురించి అందరూ చెప్పుకునేలాగా మీకు ఈ జన్మని మీరు సాధికతం చేసుకోవాలి. అంటే గ్రహాల గురించి ఆ రకంగా చెప్పచ్చు. అలాగే వాస్తు అంటారు. వాస్తులో కూడా 2 రకాలు ఉంటాయండి. భూమి పైన వాస్తు వేరు, భూమి లోపల ఉన్న వాస్తు వేరు. భూమి పైన వాస్తు ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే స్ట్రక్చరల్ వాస్తు అంటారు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి, వాయువ్య. అది అందరికీ తెలిసిన విషయమే. దానికోసం కాబట్టి ఇంకా అంతకంటే డీపర్ సబ్జెక్ట్ ఏంటంటే శల్య వాస్తు. అంటే భూమి లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ. అంటే పాత రోజుల్లో దాన్ని మట్టి పరీక్ష చేసి ఈ భూమిని పరీక్ష చేసిన తర్వాత అప్పుడు ఇల్లు కట్టాలో లేదో డిసైడ్ చేసేవారు. చేసిన తర్వాత ఎక్కడైతే మీరు ఇల్లు కట్టాలని ప్లేస్లో చుట్టూ గోడ కట్టి 12 గొయ్యి తెప్పి మట్టి అంతా తీసి పారిపోసేసేవారు. జీవనదులు ఇసుక తీసుకొచ్చి పోసేవారు. తర్వాత పాము పుట్టమని తీసుకొచ్చి అందులో వేసేవారు. దాని తర్వాత నవధాన్యాలు చల్లి ఎందరు ప్రతిష్ఠ చేసి భూపూజ చేసి ఇల్లు కట్టేవారు. ఇప్పుడు గుడులు కడుతున్నారు. ఎందుకు భూమి లోపల నెగిటివ్ ఎనర్జీ వస్తుందంటే భూమి లోపల ఐరన్ నిక్షేపాలు ఉన్నా, మినరల్స్ ఉంటాయండి. భూమి లోపల బొగ్గు నిక్షేపాలు ఉన్నా, అంతా నెగిటివ్ ఎనర్జీ. భూమి లోపల సీపేజ్ వాటర్ ట్రావెల్ అవుతున్నా, అది నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. భూమి లోపల మనుషుల తాలూకు జంతువుల తాలూకు కలేబరాలు ఉన్నా, ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఉండిపోతుందండి. ఎవరైతే అక్కడ ఉంటారో ఆ ఇంటి మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళకి లైఫ్లో ఇప్పుడు ఇటు ఆస్ట్రాలజీలో ఉన్న గ్రహాలు, ఇటు భూమిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, ఈ రెండింటి మీద అతను మనుషులందరూ సతమతం అయిపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, శంబాలా 360 ద్వారా ఈ రెండింటికి కూడా ఈ శంబాలా శక్తితో అమ్మవారి శక్తి, ఎందుకంటే అల్టిమేట్ శక్తి లేదు, ఆటోమేటిక్లీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయి మీరు రైట్ స్పాట్లోకి వెళ్తాకి మీకు అవకాశం దొరుకుతుంది. మొత్తం అంతా కూడా అంటే మీ కష్టాలని మీరు రీరైట్ చేసుకుంటే ఇక్కడ మేము హెల్ప్ చేస్తాం. సార్, ఇక్కడ వాటర్ సంకల్పం, నీటితో సంకల్పం చేసుకుంటే నిజంగానే మన కోరికలు తీరుతాయని నేను ఒక గతంలో కొన్ని వీడియోస్ చేస్తున్నాను. యూనివర్సల్ పరంగా నీళ్ళతో సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా తీరుతుంది, అది ఎటువంటి కోరిక అయినా కూడా అని చెప్పాను. నిజంగా అంత శక్తి ఉంటుందంటారా? అది సంకల్పం ఎలా చేసుకోవాలంటారా? అసలు వాటర్కి చాలా మెమరీ ఉంటుందండి. వాటర్ ఎదురుగుండా మీరు ఏం మాట్లాడితే అందులో రికార్డ్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. ఎందుకంటే భూమి చుట్టూ 70% వాటర్ ఉంది, మన బాడీలో కూడా 70% వాటర్ ఉంది. అందుకని మనం గుళ్ళోకి వెళ్ళగానే తీర్థం ఇస్తారండి. తీర్థం ఇస్తాం వల్ల ఏంటంటే అక్కడ మంత్రాలు అన్నీ చదివి ఆ యొక్క పవర్ అంతా కూడా అందులోకి వెళ్ళిపోతుంది, వాటర్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఏ సంకల్పంతో అయితే ఆ వాటర్ తీసుకోగలిగారో ఆటోమేటికల్లీ అది మీ బాడీలోకి వెళ్ళి అది ఎన్హాన్స్ అయిపోతుంది. అందుకే ఇక్కడ నేనేం చెప్తానంటే, మీరు ప్రతిరోజు సంకల్పం చెప్పుకోవాలనుకుంటే కనుక శంబాలా 360 ద్వారా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ముందు రోజు రాగి చెంబులో కానీ లేకపోతే వెండి గ్లాసులో కానీ, మీకు ఇంకా ఐశ్వర్యం ఉంటే బంగారు గ్లాసులో కానీ వాటర్ రాత్రి పెట్టుకోండి. మీ మంచం కింద పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆ వాటర్ అందులో పొద్దున్న లెగిసిన వెంటనే మీరు కాలకృత్యాలు తీర్చేసుకొని ఒకసారి సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టుకోండి. పెట్టుకొచ్చిన తర్వాత దాన్ని ఎదురుగుండా పెట్టుకోండి, వాటర్ ఎదురుగుండా మీరు కూర్చోండి. మీకు ఏదైతే కష్టం ఉందో, ఉదాహరణకి చాలా హెల్త్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నారు, క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు, లేదా హార్ట్ అటాక్తో సఫర్ అవుతున్నారు, మీకు ఏ ప్రాబ్లం ఉండవండి, ఆయనకి సంకల్పం చెప్పుకోండి. మీ ఫస్ట్ మీ పేరు చెప్పుకోండి, మీ వయసు చెప్పుకోండి, మీ అడ్రస్ చెప్పుకోండి, మీ జెండర్ చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత విశ్వం ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను అని వాటర్ మీద చెయ్యేసి ఈ వాటర్ ద్వారా మీరు ట్రావెల్ చేయాలి. ఇప్పుడు నేను ఈ వాటర్ సంకల్పం మొదలుపెట్టాను. ఏం సంకల్పం పెట్టారు? మీరు హెల్త్ గురించి చెప్పారంటే హెల్త్ గురించి చెప్పారు. అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నాకు విశ్వం 10 కోట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తుంటే మీరు ఆ సంకల్పం దాని గురించి చెప్పచ్చు. రిలేషన్షిప్ కావాలనుకుంటే రిలేషన్ కూడా చెప్పచ్చు. అంటే మీరు ఏదైతే మీరు చాలా సఫర్ అవుతున్నారు లైఫ్లో, ఒక సంకల్పం తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫస్ట్ మీ తల్లిదండ్రులకి నమస్కారం చెప్పండి. నాకు ఇంత మంచి తల్లిదండ్రుల ద్వారా ఈ జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులిద్దరికీ నేను నమస్కారం చెప్తున్నాను. తర్వాత మీ ఊరు, మీ ఏరియా, మీ రాష్ట్రం, మీ దేశం, భూమి
భూమి తర్వాత పంచిపోతారు, తర్వాత నవగ్రహాలు, తర్వాత 27 నక్షత్రాలు, 12 రాసులు. అందరికీ నమస్కారాలు చెప్పండి. గెలాక్సీకి చెప్పండి, మిల్కీవేకి చెప్పండి, యూనివర్స్ చెప్పండి, యూనివర్సెస్ చెప్పండి. దానిపైన శంబాలా తల్లికి నమస్కారాలు తల్లి, నువ్వు నేను ఆహ్వానిస్తున్నాను, నేను నీతో పాటు తీసుకెళ్తున్నాను, నీ శక్తిని అంతా నేను తీసుకెళ్ళబోతున్నాను అని అనుకున్న మాట అంతే చాలు. ఆటోమేటిక్గా అమ్మవారి శక్తి నీతో ట్రావెల్ అయిపోతుంది. తర్వాత యూనివర్సెస్కి యొక్క శక్తి అంతా నేను తీసుకెళ్తున్నాను, తర్వాత మిల్కీవేల శక్తి అంతా నేను తీసుకెళ్తున్నాను, తర్వాత నెక్స్ట్ గెలాక్సీలో ఉన్న శక్తిని అంతా తీసుకెళ్తున్నాను, 27 నక్షత్రాలు, 12 రాసులు, నవగ్రహాల ఎనర్జీ అంతా తీసుకుంటున్నాను, పంచిపోతాల ఎనర్జీ తీసుకుంటున్నాను, భూమి మీద ఉన్న 84 లక్షల కోట్ల జీవరాశుల యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటున్నాను. తర్వాత ఏదైతే మీ దేశం, మీ రాష్ట్రం, అందరి శక్తి తీసుకుంటున్నాను. తర్వాత మీ ఊరు, తర్వాత మీ ఇల్లు, ఆ శక్తి అంతా ఈ వాటర్లోకి ప్రసాదించమని అడుగుతాను. ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ అంతా వాటర్లోకి వచ్చి వాటర్ ఎనర్జరైజ్ అయిపోతుంది. ఆటోమేటిక్ మీ సంకల్పం ఏదైతే పెట్టుకున్నారో వాటర్ తాగేయండి. ఎన్ని రోజులు చేయాలి? 41 రోజులు అండి. 41 డేస్ చేసిన తర్వాత అసలు ఎంత చేంజ్ అయిపోతుంది అంటే మీరే ఆశ్చర్యపోతారు. అంటే ఇందులో ఎంత శక్తి ఉందా, ఎంత ఉందా. ఏ కోరికున్నా కూడా, ఏ కోరుకుంటే ఆ కోరిక ప్రాక్టికల్గా అడగాలి, ట్రూత్ఫుల్గా అడగాలి. అంతేగాని నేను అమెరికా ప్రెసిడెంట్ అయిపోతున్నాను కాదు. అంటే మీరు రియల్ గా వాస్తవంలో మీరు ఎక్కడైతే స్ట్రక్అప్ అయిపోయారో లైఫ్ లో, సాధ్యాలు అయ్యి దారి కనిపించిన మూమెంట్ లో ఆటోమేటికల్లీ మీరు అది కనుక చేయగలిగితే మీకు తెలియకుండానే ఆ ఎనర్జీ అనేది మీలో ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. యూనివర్స్ మీతో కనెక్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్ జరిగిపోతుంది అంతే అంతా కూడా. అంటే ఫస్ట్ మనం ఎన్హాన్స్ అవ్వాలి, మన ఎనర్జీస్ హై లెవెల్లో ఉండాలి, అప్పుడే జరిగిపోతుంది. సార్, దాని తర్వాత దీపానికి గ్రాటిట్యూడ్ అని చెప్తా ఉంటారు. దీపం పెట్టి గ్రాటిట్యూడ్ ఎలా చెప్పాలి? నిజంగా దీపం గ్రాటిట్యూడ్ కూడా చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది అంటారు? 100% అండి. అంటే దీపం అంటే వెలుగండి. అసలు ఇప్పుడు మనకి యూనివర్స్లో 2 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయండి. ఒకటి లైట్ ఫ్రీక్వెన్సీ అండ్ 2 సౌండ్ ఫ్రీక్వెన్సీ. లైట్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎంతండి? 1,86,000 మైల్స్ పర్ సెకండ్. అంటే కాంతి వేగం. అంటే మనం ఆల్రెడీ సైంటిఫిక్గా రీసెర్చ్ జరిగింది అదంతా కూడా. అందుకని మీరు దీపంతో ఏదైతే మాట్లాడతారో, ఏదైతే గ్రాటిట్యూడ్ చెప్పారో, తెలియకుండా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మొత్తం. ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. అంటే లైట్ అండి. జీవితంలో ఇప్పుడు ఒక చీకటిలో ఉన్నారు మీరు దీపాన్ని ఆహ్వానిస్తున్నారు అంటే మీరు వెలుగులోకి వెళ్తున్నారు. ఎప్పుడైతే వెలుగు ప్రసాదించిందో, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, వెలుగు ఉంది కాబట్టి ఇన్ని జీవరాశులు బతుకుతున్నాయి. సూర్యుడే లేకపోతే అంతే కదా, అసలు ఏమీ లేదు కదండి. ఎందుకంటే ఆ వెలుగు అనేది ఇస్ వెరీ పవర్ఫుల్ శక్తి, దైవ శక్తి అది. అందుకని దీపం ముందు మీరు దీపంతోనే దీపం దర్శనం. ఇప్పుడు మనకి కార్తీక మాసంలో కోటి దీపోత్సవం పెడతాం. చిన్న విషయం కాదండి. దీపం అనేది చాలా పవర్ఫుల్ అనమాట. అందుకని ప్రతి ఒక్కరు ఏ పూజ చేయాలన్నా దీపం లేకుండా ఇది చేయరండి. అంటే మన ట్రెడిషన్లో పెట్టేశారు అదంతా కూడా మొత్తం అంతా. ఇక్కడ మీరు కనుక ఈ దీపాన్ని కనుక గ్రాటిట్యూడ్ చేయగలిగితే కనుక, ఇప్పుడు గ్రాటిట్యూడ్ అనేది మనకు తెలియదు, ఎలా చెప్పాలో ఎలా చేయాలో తెలియదు. కొత్త రకంగా నేను ఒక కొత్త గ్రాటిట్యూడ్ చెప్తాను చూడండి. మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు సూర్యాస్తమయ టైంలో, అంటే సూర్యాస్తమం అవుతున్నది అంటే ఏంటండి? చీకటి రాబోతున్నది అంటే ఇక్కడ మనం వెలుగు ప్రసాదించమని అడగాలి. చీకటిలో వస్తున్నదంటే దాని నుంచి అప్పుడు ఏం చేయాలి? మనం పడుకొని నిద్రపోవాలి. ఆ టైంలో ఇంతమంది పాత రోజుల్లో సూర్యాస్తమయం లోపల భోజనం తినేసేవారు. ఇప్పుడు పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో 3:30కి లేసిపోయేవారు. కానీ ఇప్పుడు పడుకున్నట్టుగా రాత్రి 12 అవుతున్నది కదండి. ఎంతసేపు సెల్ ఫోన్తో ఉండిపోయి అన్నిటి గురించి కూడా నాకు సొల్యూషన్ ఉంది, మొత్తం చెప్తాను. అసలు ముందు దీపం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు ఈవినింగ్ 5:30 to 6:30 సూర్యాస్తమ టైంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకోండి. ఎక్కడ కల్తీ ఆవు కాకుండా దేశీ ఆవు నెయ్యి, ఎంత డబ్బులు పెట్టినా కొనండి. ఆవు నెయ్యి దీపం తీసుకోండి, దీపం వెలిగించండి. ఎక్కడ వెలిగించాలి? మీ బెడ్రూమ్లో వెలిగించాలి. అంటే బెడ్రూమ్ అనేది ఏంటంటే శివశక్తి, అంటే మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి ఉండే స్థానం. అంటే దేవుడి గదిలో ఎలా వెలిగి చేసుకుని నార్మల్గా, ఇది సెపరేట్ సంకల్పం. ఇది శంబాలా 360 సొల్యూషన్స్ యొక్క కొత్త సబ్జెక్ట్ అనమాట. మీరు దీపాన్ని బెడ్రూమ్లో పెట్టండి. తల దగ్గర కాళ్ళ దగ్గర కాకుండా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ దీపం మీద కూర్చొని మీరు మీ పేరు, మీ వయసు, మీ జెండరు, మీ అడ్రస్, అంతే పాత రోజులు ఏం చేసేవారు? మీ నక్షత్రం, మీ గోత్రం, మీ పేరు చదివారు కదా గుళ్ళకి వెళ్ళగానే. అలాగే మీ సంకల్పం మీరు గ్రాటిట్యూడ్ చెప్పాలి ఫస్ట్. ఇది గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. అంటే ఫస్ట్ ఏమనాలంటే, నాకు మీ పేరుతో, ఈ పేరుతో ఈ భూమి మీద మంచిగా, నాకు అన్ని మంచి ఆరోగ్యంతో, మంచి ఐశ్వర్యంతో, మంచి రిలేషన్షిప్తో
ఇచ్చినందుకు విశ్వానికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే. అంటే దీపం ముందు ముందే మీరు ఏ కష్టం చెప్పకుండా మంచి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేశారు, ఐశ్వర్యంగా ఉన్నారని చెప్పేశారు, మంచి సంబంధ బాంధవ్యులు ఉన్నారని చెప్పేశారు. ఎప్పుడైతే చెప్పేశారో అది తెలియకుండా ఆ గ్రాటిట్యూడ్ అయితే యూనివర్స్కి వెళ్ళిపోతుంది, ఇది విశ్వానికి వెళ్ళిపోతుంది, ఓకే, అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. అంటే దీపం స్పీడ్ ఆఫ్ లైట్ 1,86,000 మైల్స్ పర్ సెకండ్ తో కాంతి వేగం పనిచేస్తుందండి. ఎప్పుడైతే మీరు దీపం ముందు మీరు సౌండ్ ఫ్రీక్వెన్సీతో మీరు ఎప్పుడైతే మాట్లాడారో అది ఆటోమేటికల్లీ యూనివర్స్కి వెళ్ళిపోతుంది మొత్తం. ఓకే. సేమ్ మళ్ళీ ఇది కూడా నాకు ఈ భూమి మీద ఉన్న 84 లక్షల కోట్ల జీవరాశులకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను, పంచభూతాలకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను. తర్వాత నవగ్రహాలకి 27 నక్షత్రాలకి 12 రాసులకి ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత గెలాక్సీ ధన్యవాదాలు చెప్తున్నాను, యూనివర్స్కి ధన్యవాదాలు చెప్తున్నాను, శంబాల మాతకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు గ్రాటిట్యూడ్ చెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి రండి, మళ్ళీ ఇప్పుడు చూడండి ఎలా జరుగుతుందో. మళ్ళీ శంబాల తల్లి నుంచి ఆ ఎనర్జీని వెనక్కి తీసుకుంటున్నాను, ధన్యవాదాలు చెప్తూ. తర్వాత యూనివర్సెస్కి వస్తున్నాను, తర్వాత మిల్కీ వేకి వస్తున్నాను, గెలాక్సీకి వచ్చాను, తర్వాత 27 నక్షత్రాలు 12 రాసులు నవగ్రహాలకు వచ్చాను, తర్వాత పంచభూతాలకు వచ్చాను, మళ్ళీ భూమి మీదకి వచ్చాను. భూమి మీదకి వచ్చిన తర్వాత మీ సిటీకి వచ్చాను, మీ ఇంట్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత మీ శరీరానికి మీరు గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఓకే. ఇంత మంచి ఆరోగ్యవంతమైన శరీరం ఇచ్చినందుకు ధన్యవాదాలు, ఇంత విశ్వానికి చూపించిన కళ్ళు ఇంత బాగా చూపించినందుకు ధన్యవాదాలు, ఇంత మంచి మాటలు వినిపించినందుకు ధన్యవాదాలు చెవులు రెండు, ఇంత మంచి స్మెల్ చూపించినందుకు ధన్యవాదాలు, ఇంత టేస్ట్ నాలుగుకి ఇచ్చినందుకు, ఇంత బాగా మాట్లాడిచ్చినందుకు ధన్యవాదాలు. అంటే పంచేంద్రియాలకు కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పాం. తర్వాత మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ని మనం పలకరించాలి. మెదడుకి, మైండ్కి ధన్యవాదాలు, ఇంత బాగా సెన్సరీ ఆర్గాన్స్ అన్నింటినీ నువ్వు నడిపిస్తున్నందుకు. అలాగే హార్ట్కి ధన్యవాదాలు, లంగ్స్కి ధన్యవాదాలు, లివర్కి ధన్యవాదాలు, ప్రతి ఒక్కదానికి కృతజ్ఞత భావం చెప్పాలి. దాంతోపాటు మీ బోన్స్, మీ టిష్యూస్, మీ సెల్స్ ఎప్పుడైతే చెప్పారో అవన్నీ రెస్పాండ్ అవుతాయి, అవి వింటాయి, మీ మాట వింటాయి. మనం ఎప్పుడు చెప్పలేదు, వాడుకుంటమే తప్ప. పంచభూతాన్ని వాడుకుంటున్నాం, ఏ రోజు మన సూర్యుడికి నమస్కారం చెప్పలేదు, గ్రాటిట్యూడ్ చెప్పలేదు. అలాగే గాలికి చెప్పలేదు, వాటర్కి చెప్పలేదు, అలాగే భూమికి చెప్పలేదు, అలాగే సూర్యుడికి చెప్పలేదు. ఎప్పుడైతే మీరు అన్నిటినీ పలకరించారో అవన్నీ మీకు అడాప్ట్ అయిపోతాయి మొత్తం. అంటే ఇప్పటివరకు ఈ సబ్జెక్ట్ ఎవరికి తెలియదండి. అంటే దీన్ని ఎప్పుడైతే మీరు అన్ని పలకరించారో ఆటోమేటికల్లీ మీ మాట వింటాయని కూడా. సార్, ఇందాక నేమ్ చాంటింగ్ గురించి చెప్పారు, సో దాని బెనిఫిట్స్ ఏంటి అసలు? అంటే ఈరోజు అందరూ స్టకప్ అయ్యారంటే కారణం ఏంటంటే నవగ్రహాల వల్ల అండి. అంటే ప్రతి ఒక్కళ్ళు నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల, అంటే మీ లోపల ఉన్న మీరు ఆత్మజ్ఞానం పొందగలటం, మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే మీ కర్మలు లేకుండా బ్యాలెన్సింగ్ చేసుకుంటాం. అసలు నేమ్ అది చాలా పవర్ఫుల్. అంటే ఈ జన్మలో మీ పేరు ఒక ఆధార్ కార్డుతో మీ వేలుముద్ర వేసి మీ బ్యాంక్ అకౌంట్తో మీరు ఈరోజు బతకగలుగుతున్నారంటే మీ పేరు అనేది చాలా పవర్ఫుల్ అండి. చాలామంది రెండు రకాల పేర్లు పెట్టుకుంటారండి. 2 రకాల పేరు ఉండకూడదు, ఒకటే పేరు ఉండాలండి. మీ ఆధార్ కార్డులో ఏదైతే పేరు ఉందో మీ ఫింగర్ ప్రింట్తో అది మీరు రికగ్నైజ్ చేసుకుంటున్నారు గవర్నమెంట్ అఫీషియల్గా మొత్తం అంతా. దాన్ని బట్టే మీకు బ్యాంక్ అకౌంట్ వస్తుంది, మీకు డబ్బులు అన్నీ వస్తున్నాయి. అందుకని మీ పేరు ఎలివేషన్ అవ్వాలి, మీ ప్రపంచం మొత్తం తెలియాలి. మీరు ఇలా చేయగా మీ కాన్షియస్నెస్ రేజ్ అయిపోతుంది. కృష్ణ కాన్షియస్నెస్, జీసస్ కాన్షియస్నెస్, అల్లా కాన్షియస్నెస్. అలాగే మీ ఎవరైతే మీరు పేరు ఇలా చాంటింగ్ చేసుకుంటున్నారో మీ పేరు అనేది ప్రపంచంలో మీకంటూ చరిత్రలో ఒక బుక్ అంటూ వచ్చి మీకు ఒక పేజీ వచ్చి మీరు మంచిగా ఎవల్యూషన్ అవ్వగలుగుతారు. మంచి మార్గంలో, సన్మార్గంలో, భక్తి మార్గంలో అందరికీ కూడా చేసుకుంటే ఇది ఒక చాలా పవర్ఫుల్ టూల్ అనమాట. నిజంగా అంత పవర్ ఉంటుందంటారా? మరి అంత పవర్ క్రియేట్ చేస్తుందంటారా? చేయొచ్చు, అంతే కదా. చేస్తేనే కదా. ఇప్పుడు రోజు మీరు జిమ్కి వెళ్ళారు, 6 ప్యాక్ అవుతుందా? రాదా? వస్తుంది కంపల్సరీ. అంటే మరి ఫస్ట్ మొదలెట్టినప్పుడు మీకు 2-3 రోజులు వచ్చేటికి నొప్పులు వచ్చేస్తాయి బాడీ అంతా. కానీ తర్వాత ఆరామ సౌరత్వం అందరూ మళ్ళీ మానేస్తారు. అలా మానకూడదు. ఎంత అబ్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి లైఫ్లో. ఏదైనా ఒకటి మన తపస్సు అంటారండి, సాధన అంటారండి. అంటే ఇప్పుడు వరకు మన అడవిలోకి వెళ్ళి ఎక్కడో తపస్సు చేసుకున్నారు, ఆ రకంగానే తెలిసి అర్థం చేసుకుంటున్నారు. మీ ఇంట్లో ఉండి మీరు ఎందుకు తపస్సు చేయకూడదు, అంటే మిమ్మల్ని మీరు ఎందుకు గమనించకూడదు, అంటే మీరు ఏమి ఆలోచించక్కర్లేదు. మీరు అలా కూర్చుని మీ లోపల ఏం జరుగుతుంది అనేది కనుక మీరు చేయగలిగితే, నేను చెప్పిన నేమ్ చాంటింగ్ చేసుకుని, నెక్స్ట్ సంకల్పం చెప్పుకొని, మీకు ఏదో వాటర్ ద్వారా సంకల్పం చెప్పుకొని, అలాగే గ్రాటిట్యూడ్ దీపం ద్వారా గ్రాటిట్యూడ్ చెప్పుకొని, మీరు రోజు నవధాన్యాలు ఆవుకి
దానం రోజు దానం పెట్టి ఫుడ్ పెట్టి పిల్లల్ని పలకరించి మీ తల్లిదండ్రులు పలకరించి అంటే తల్లిదండ్రులు ఎవరు పట్టించుకోవట్లేదు, పక్కన పడేశారండి. వాళ్ళ రోజుతో ఒక అరగంట 45 నిమిషాలు వాళ్ళతో మీరు గడపాలి. తల్లిదండ్రులు లేకపోతే మీరు ప్రార్థించుకోవాలి, ఊహించుకోవాలి వాళ్ళు ఉన్నట్టుగా, వాళ్ళతో మాట్లాడగలగాలి మీరు. ఇలా ఎప్పుడైతే మీరు చేయగలిగారు ఆటోమేటిక్గా తిరుగుతున్న రైట్ పర్సన్ అని యూనివర్స్ మీకు కనెక్ట్ అయిపోయి మిమ్మల్ని రైట్ పాత్రలో తీసుకెళ్తుంది. మీరు శంబాలా జర్నీకి 100% హారం సంపాదించగలుగుతారు. అంటే శంబాలా జర్నీ అనేది ప్యూరిటీ అండి. అంటే ఇప్పుడు మనకు అవ్వదు, ఇది ఎవరు వెళ్ళలేరు అని అనుకుంటే మీకు తెలియదు కదా. ఇప్పుడు ఎవరెస్ట్ ఎవరు ఎక్కలేనప్పుడు ఏమనుకున్నారు, ఎవరు ఎక్కలేదు అన్నారు. ఒక ఎక్కి వచ్చిన తర్వాత ఇది కూడా అంతేనండి. ఇప్పటివరకు శంబాలా ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదు. ఇక్కడ నేను ఫిజికల్ గా వెళ్ళి అక్కడ విట్నెస్ చేసి అక్కడి నుంచి మట్టి పట్టుకొచ్చాను. నా ఇంట్లో కూడా ఉంది. ఎవరైతే నా దగ్గరికి వస్తున్నారో వాళ్ళకి కూడా నేను ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే ఇది పవర్ఫుల్ అండి. అంటే దైవ మార్గం, స్పిరిచువాలిటీ అనేది కంటే గొప్పది ప్రపంచంలో లేదు. హైయెస్ట్ ఎనర్జీ ఇన్ ద వరల్డ్. ఎప్పుడైతే మీరు స్పిరిచువల్ పాత్ లోకి వెళ్ళారో మీ లైఫ్ అనేది కొత్తగా అయిపోతుంది. అంటే ఇప్పటివరకు అంతగా గుడిలో అంటారు అంతే కదండి. ఇప్పుడు గుడిలోకి వెళ్తమే కాదు, గుడిలో ఉన్నాయినా మీ అందదుకున్న శక్తి ఉంది. మొత్తం యూనివర్స్ అంతా శక్తి, అంతే కదండి. ఆ శక్తిని మీరు ఎలా కనెక్ట్ చేసుకోవాలి, మీలో ఉన్న శక్తిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, మీరు ఎలా ఎలివేట్ అవ్వాలి అనేది ఈ శంబాలా 360 సొల్యూషన్స్ యొక్క మెయిన్ మోటివ్. సరే, ఇంకోటి ఏంటంటే గోవుకి నవధాన్యాలు అంటారు, దానివల్ల ఉపయోగాలు ఏంటి అసలు? అంటే సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి మనం ఏదో రకంగా హెల్ప్ చేయాలి. చెట్టు చూడండి, రోజు ఫ్రూట్స్ ఇస్తున్నది. దాంతో మనం ఆకులతో మనం ఎంతో ఆయుర్వేదంతో ఎన్నో రకాలుగా వైద్య సేవలు చేసుకుంటున్నాం. ఫ్రూట్స్ తింటున్నాం మనం, అలాగే గ్రెయిన్స్ ఇస్తున్నాం, మనం ఫుడ్ తింటున్నాం అండి. ఆ ఫుడ్ ద్వారా మన శక్తిని సంపాదించుకుంటున్నాం. మరి దానికి ఫుడ్ ఎవరు పెడుతున్నారండి? యూనివర్స్. ఎప్పుడైతే ఇస్తామో తెలియకుండానే 100 రెట్లు మనకి ఇస్తుందండి. అంటే గోవులో 3 దేవతలు ఉంటారండి. అంటే సృష్టిలో అన్నిట్లకంట భూమాత, గోమాత, మాత, ముగ్గురికి ఆ పేరు ఇచ్చారు. భూమి తల్లికి, గోవు తల్లికి, మన జన్మనిచ్చిన మన మాతకి, అందరికి ముగ్గురికి కూడా చాలా గొప్ప. ప్రపంచంలో ముగ్గురి కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. అంతనే వాళ్ళు అందరూ ఫస్ట్ స్త్రీని గౌరవించాలండి. ఆడవాళ్ళు ఈ రోజున ఎవరు హ్యాపీగా లేరు, చాలా బాధలు పడుతున్నారు. అంటే స్త్రీని గౌరవించాలి. ఎవరు ఏ ఇంట్లో అయితే ఆడది ప్రేమగా సంతోషంగా ఉండగలుగుతుందో వాళ్ళు అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో ఉండగలుగుతారు. ఆడవాళ్ళు ఏం కోరుకుంటారండి? 4 కోరుకుంటారు. 1 ఫ్రీడమ్, ఎవరు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. 2 సెక్యూరిటీ, 3 వాల్యూ, 4 లవ్ అండ్ ఎఫెక్షన్. అందుకోసం అంటే తల్లి మనం ఇవ్వగల తల్లి కానీ, చెల్లి కానీ, భార్య కానీ, స్నేహితురాలు కానీ ఎవరైతే ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఒక కొత్త బోర్న్ బేబీని 9 మాసాల మోసి భూమి తల్లికి ఇవ్వగలుగుతున్నది అంటే అందుకని చాలా గ్రేట్ అనమాట. అందుకని గోమాత అనేది మాత కంట గొప్పదనమాట. అందుకని ఆ గోమాత కనుక మీరు నవధాన్యాలు నానబెట్టి పెడతాం వల్ల మీ గ్రహాల్లో ఉన్న దోషాలన్నీ పోయి దాని చుట్టూ తిరుగుతాం వల్ల మీ ఆరా ఎన్హాన్స్ అవుతుంది. మన ప్రతి మనిషికి ఒక ఆరా ఫీల్డ్ ఉంటుందండి. అది 3.5 మీటర్స్ ఆరా ఉంటుంది మీరు హెల్తీగా ఉంటే. మీరు గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే మీ ఆరా 5 మీటర్స్ అవుతుంది. అలాగే మీ ఎంత ఆరా మీరు పెంచుకోగలిగితే తర్వాత ఆరా నుంచి ఇంకా హైయర్ లెవెల్ కాన్షియస్నెస్ ఆరా అంటారు. ఆరా అనేది ఫిజికల్ లెవెల్, అందరూ ఆరాతో ఆగిపోయారు. ఈ శంబాలా శక్తి అనేది కాన్షియస్నెస్ లెవెల్, ఇంకా హైయర్ లెవెల్. దీనికంటే హైయర్ లెవెల్ ఇంకోటి ఏది లేదండి. అందుకనే కృష్ణ కాన్షియస్నెస్, జీసస్ కాన్షియస్నెస్, అల్లా కాన్షియస్నెస్ అన్నారు. అంటే కాన్షియస్నెస్ అనేది హయ్యర్ లెవెల్ అనమాట. అది శంబాలా అమ్మవారి యొక్క. అందుకోసం అది కనుక ఆ శక్తిని కనుక మీరు ఇంటిగ్రేట్ చేసుకోగలిగితే కనుక ఆ శంబాలా జర్నీ మీరు కూడా చేయొచ్చు. సార్, అదేవిధంగా సాల్ట్ వాటర్ బాత్ అని చెప్తా ఉంటాం. రాళ్ళుప్పుతో కనుక స్నానం చేస్తే శరీరంలో ఉన్న ఎటువంటి నెగటివ్నైనా బయటికి పారదొలొచ్చు అని అంటారు. మరి రాళ్ళుప్పుతో స్నానం చేస్తే నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుందని తెలుసు. అది ఇంట్లో పెట్టుకుంటే పలానా కార్నర్లో కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందని తెలుసు. కానీ రాళ్ళుప్పుతో ప్రతిరోజు స్నానం చేయాలా, లేకపోతే వీక్లీ ఒకసారి చేయాలా? దానివల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటారు? గుడ్ అండి. చూడండి, భూమి చుట్టూ మనకి 70% వాటర్ ఉంది, 7 సముద్రాలు ఉన్నాయి, 30% భూమి ఉంది. అంటే ఈ భూమి మీద ఉన్న 750-850 కోట్ల మంది వచ్చిన నెగిటివ్ ఎనర్జీని ఈ 7 సముద్రాలు బ్యాలెన్సింగ్ చేస్తున్నాయి. అంటే ఉప్పుకి NCL, ఉప్పుకి అంత పవర్ ఉందండి. అంతే పాత రోజుల్లో ఏం చేయాలంటే మనల్ని సముద్ర స్నానం చేయమని ఖచ్చితంగా. అవును. ఎందుకంటే ప్రతి 4 నెలలకు ఒకసారి సముద్ర స్నానం చేయాలండి. అంటే సంవత్సరానికి 3 సార్లు మీరు సముద్ర స్నానం చేయాలి. ఏదైనా సరే ఎప్పుడైతే మీరు చేశారో మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా డిసపియర్ అయిపోతుంది. మీ చక్రాస్ ఓపెన్ అయిపోతాయి, మీరు యూనివర్స్ కనెక్ట్ అవుతారు. యూనివర్స్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మీ బాడీ తీసుకుని మీ బాడీ రిపేర్ అయ్యి మీ చక్రాస్ అన్నీ యాక్టివేట్ అయ్యి మీ గ్రహాలన్నీ కూడా బ్యాలెన్సింగ్ అయ్యి మీరంటూ
గాడ్తో కనెక్ట్ అవుతాక అవకాశం ఉంటుంది. అందుకని ఇది కంపల్సరీ చేసి తీరాలి అందరూ కూడా. అందుకని మన దగ్గర సముద్రం లేదు కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్ ఏంటంటే ప్రతి 4 నెలలకోసారి 3 రోజులు మీరు సముద్ర స్నానం లాగా ఊహించుకుంటూ బకెట్లో సముద్రపు 3 కేజీలు వేసుకోండి, శుభ్రం కలిపేసుకోండి, తలారా స్నానం చేయండి, మళ్ళీ నార్మల్ నీరు స్నానం చేయండి, షాంపూ సబ్బుతో. ఫస్ట్ రోజు 3 కేజీలు చేయండి, రెండో రోజు 2 కేజీలు చేయండి, 3 రోజు కేజీ చేయండి. ఎప్పుడైతే 3 రోజులు చేసేసారో ఆటోమేటికల్లీ మీరు ప్యూరిటీ అయిపోతారు. ఎప్పుడైతే ప్యూరిటీ అయిపోయారో మీకు అంతా పాజిటివ్ పీపుల్ కనెక్ట్ పెట్టి అవుతారు. మీరు మామూలు నెగిటివ్గా వెళ్ళారనుకోండి, మీకు రాంగ్ పీపుల్ కనెక్ట్ అవుతారు. అంటే యూనివర్స్లో చూడండి 100%లో 70% అందరూ చాలా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు, కష్టాలతో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, దుఃఖాల్లో ఉన్నారు. 35% మిడిల్గా 50-50గా ఉన్నారు. ఒకటి 5% చాలా క్రీమ్ ఉన్నారండి. ఎప్పుడైతే మీరు ఇలా రోజు ఇవన్నీ చేస్తే ఈ 90 95 అబో 100లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే వెళ్ళిపోయారో వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు. అంటే బెంచ్ కారుతో ఫ్రెండ్షిప్ చేస్తాడు, రిక్షావాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ మీకు కనెక్ట్ అవుతుంది. అంటే గాడ్ అనేది హైయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. మీరు గాడ్ దగ్గరికి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి? ఈ యొక్క వేస్ అన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి. అంటే పాత రోజుల్లో మాకు సిస్టమ్ పెట్టారు, మీరు గుడికి వెళ్ళాలి, ఇలా పూజ చేసుకోవాలి, ఇలా స్నానం చేయాలి, సంధ్యావందనం చేయాలి, ఇవన్నీ పెట్టారు. అవన్నీ కూడా మనం పక్క వెళ్ళిపోయినాయండి. మన సంస్కృతి అంతా కూడా, సనాతన ధర్మం అంతా కూడా పక్క వెళ్ళిపోయింది. దాని అంతా కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేలాగా మనం ఈ కార్యక్రమం డెవలప్ చేసాం. శంబాలా 360 సొల్యూషన్ యొక్క మెయిన్ మోటో. ఈ చండీ హోమం విశిష్టత ఏంటి సార్ అసలు? చండీ హోమం అనేది అంటే అమ్మవారు అండి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అన్నమాట. అంటే ప్రపంచంలో 2 కలిసి ఉండాలండి. అంటే శక్తిపీఠం, జ్యోతిర్లింగం 2 కలిసి ఉన్నాయి. ప్రపంచంలో 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. ఒకటి కాశీ మహాక్షేత్రం, 2 ఉజ్జయిని మహాక్షేత్రం, 3 శ్రీశైలం మహాక్షేత్రం. అంటే మనకి తెలియక లక్కీగా ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం అంటే ఉండదు. ఈ తెలుగు రాష్ట్రాలకి ఒక అదృష్టం అది. శ్రీశైలం అనేది మన దగ్గర. అంటే అక్కడ కనుక మీరు చండీ హోమం చేసుకోగలిగితే కనుక, అమ్మవారిని కనుక మీరు చేయగలిగితే కనుక మీకున్న కష్టాలన్నీ కూడా రీలేట్ అయిపోతాయి. ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. ఎందుకంటే ఇది శక్తిపీఠం, జ్యోతిర్లింగమే కాకుండా సిద్ధక్షేత్రం. అరుణాచలం సిద్ధక్షేత్రం అండి, శ్రీశైలం కూడా సిద్ధక్షేత్రం. అది కాకుండా మీరు ఎప్పుడైనా సరే మీ పూజల్లో సంకల్పం చెప్పాలంటే శ్రీశైల దిగ్బాగే, లేకపోతే ఈశాన్య అన్ని మొత్తం మీరు కంపల్సరీ శ్రీశైలం టచ్ చేయకుండా ఎవరు ఏ సంకల్పం చెప్పరండి. అందుకని శ్రీశైలం అనేది వెరీ వెరీ పవర్ఫుల్. అందుకోసం ప్రతి 4 నెలలకోసారి మీరు ఎంత కష్టాల్లో ఉన్నా మీరు ఈ కార్యక్రమాలన్నీ చేసుకుని చండీ హోమం 100% మీరు చేయించుకోవాలి సామూహికంగా. ఖచ్చితంగా చేసుకుంటే కొత్త లైఫ్ లో కలగలుగుతారు. 4 నెలలకోసారి ప్రతి 4 నెలలకోసారి మీరు చండీ హోమం మీ భార్య భర్తలతో వెళ్ళి ముందు రోజు రాత్రి అక్కడికి వెళ్ళి అక్కడ నిద్ర చేసి అక్కడ కూడా ఆవుకు నవధాన్యాలు నానబెట్టి ఫుడ్ పెట్టాలి. ఆ చండీ హోమం చేయించినప్పుడు అక్కడే మీ పేరు మీరు చాంటింగ్ చేసుకోవాలి. అక్కడ వాటర్ సంకల్పం చేయాలి. అక్కడ కూడా దీపంతో గ్రాటిట్యూడ్ చెప్పాలి. కార్యక్రమాలన్నీ అక్కడ చేసి అక్కడ అయ్యవారిని స్పర్శ దర్శనం చేసుకుని లేదా అభిషేకం చేయించుకుని అమ్మవారి దగ్గర చండీ హోమం చేయించుకుని మళ్ళీ డైరెక్ట్గా మీ ఇంటికి రాగలిగితే ఇంకా మీ లైఫ్ అనేది అల్టిమేట్గా ఉంది. అంటే ఫస్ట్ లెవెల్లో మీరు ఈ జర్నీలో సక్సెస్ అవుతారు. దీని తర్వాత నేను నెక్స్ట్ లెవెల్ ఇంకా కూడా మీకు నేను ఎడ్యుకేట్ చేస్తాను. ఎస్ సార్, మనం నెక్స్ట్ లెవెల్ గురించి మనం తర్వాత తెలుసుకుందాం. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా శంబాల నగరం వెళ్ళాలంటే మనం ప్యూరిటీ అయ్యి తర్వాత వెళ్తే దాని తర్వాత వచ్చే ఇవన్నీ ఫాలో అవ్వాలి కంపల్సరీ. ఎవరైతే శంబాల నేను వెళ్దాం అనుకుంటున్నాను ఆటోమేటిక్ ఇవన్నీ మీరు ఫాలో అవ్వండి. మిమ్మల్ని నేను మళ్ళీ 2027లో శంబాలా తీసుకెళ్తాను. ఫిజికల్గా అక్కడ మీకు అనుభవం చూపిస్తాను. మీరు నా దగ్గర వచ్చినప్పుడు కూడా మీకు అనుభవం చూపిస్తాను. మీకున్న అన్ని రకాల ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. ఫస్ట్ ఏంటంటే దేహశుద్ధి, 2 వాక్శుద్ధి, 3 మనోశుద్ధి, 4 ఆత్మశుద్ధి. అంటే ఇక్కడ ఏముంటుందంటే మొత్తం మీ పర్పస్ ఆఫ్ లైఫ్, మీరు ఎందుకు పుట్టారు, మీరు ఎందుకు బతుకుతున్నారు, మీ పర్పస్ ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసిపోతుందండి. మీకున్న కష్టాలన్నీ కూడా మీరు రిలేట్ చేసుకుంటారు. మీరు కొత్త లైఫ్లోకి రాగలుగుతారు. అంటే అందరూ ఏదో కష్టంతో ప్రాబ్లంలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కష్టం లేని వాళ్ళు అంటే ఎవరు లేరు. అంటే అన్ని కష్టాల నుంచి కూడా ఇక్కడ మీకు ఈ శంబాలా 360 ఆ వెలుగు అనేది మీకు చూపించబోతుంది. సో మొత్తానికి శంబాల నగరం గురించి చాలా చక్కగా వివరించారు సార్. అసలు ఎవరికి తెలియని విషయాలు చాలా మంది అనుకుంటారు, బట్ నేను మాట్లాడుకున్నదే విన్నాను. మీరు చెప్తే ఇంకా చాలా ఇన్డెప్త్గా అర్థమైంది. ధన్యవాదాలు. అదే కాకుండా మీరు అనుభవం చూడాలండి. అంటే నా దగ్గరికి ఎవరైతే వస్తారో 3 నిమిషాల్లో మీ మైండ్ అంతా జీరో తీసుకెళ్ళి చూపిస్తాను.
అంటే ఇప్పుడు చాలా స్ట్రెస్తో ఉంటారు, ఇప్పుడు ఎంతో రేడియేషన్ ఉంది, రేడియేషన్ అనేది రాకుండా ఉండాలంటే ఎలా అవుతుందండి? ఎస్. అందుకోసం దాని నుంచి కూడా ఈ హైర్ ఎనర్జీ మీద ఉండటం వల్ల ఆ రేడియేషన్ మీరు రాకుండా మీ బాడీ ప్రొటెక్ట్ అవుతుంది మొత్తం అంతా. Yes. అంటే మీరు అనుభవం పొందగలుగుతారు. ఎస్. ఇంతే, ఇది నిజమండి, 100% రండి. మీరు నా వెబ్సైట్ ఉంది www.shambhala360.com అని వెబ్సైట్ ఓపెన్ చేస్తే అందులో ఈ ప్రోటోకాల్ అన్నీ ఉంటాయి. ఎస్. అది మీరు అర్థం చేసుకుని అపాయింట్మెంట్ తీసుకురండి, మీరు ఎక్స్పీరియన్స్ పొందండి, మీరు నేర్చుకోండి, చాలా మందికి నేర్పించండి. Yes. అంటే ఇది అందరిది రండి. Yes. శంబాలా 360 అనేది మీ అందరిది, నా ఒక్కరిది కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, లవ్.